నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ బయాలజీ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 8 పార్ట్ 1 వీడియో. ఈ వీడియోలో మనం ఎక్స్క్రేటరీ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ అంటే ఏంటి చూద్దాం. జనరల్గా మనం మెటబాలిజం జరుగుతున్నప్పుడు ఎనీ ఆర్గానిజంలో మన మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు కొంత వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సెల్యులర్ రెస్పిరేషన్లో మన గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ యూజ్ చేసుకొని మనకి ఎనర్జీగా కన్వర్ట్ అవుతున్నప్పుడు CO2 రిలీజ్ అవుద్ది. ఇక్కడ CO2 అనేది మెటబాలిక్ వేస్ట్. అలా సిమిలర్గా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటబాలిక్ వేస్ట్ కూడా మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ మనం డెఫినేషన్ రాద్దాం. ఇట్లాంటి మెటబాలిక్ వేస్ట్ని రిమూవ్ చేయడానికి మనకున్న సిస్టాన్ని మనం ఎక్స్క్రేటరీ సిస్టమ్ అంటాం. సో ఫస్ట్ డెఫినేషన్ రాద్దాం. సో ఇది లెక్చర్ నెంబర్ 8 ఎక్స్క్రేటరీ సిస్టమ్. ఎక్స్క్రేటరీ సిస్టమ్. సో ఫస్ట్ డెఫినేషన్ అనేది ఎక్స్క్రేటరీ సిస్టమ్ అనేది ఇట్ ఈజ్ biological process. It is biological process. Biological process which involved in the removal of harmful metabolic waste. Harmful metabolic waste. Metabolic waste from the body. From the body is called excretion. Is called excretion. సో ఏ ఆర్గానిజంలోనైనా మనకి ఈ సెల్యులర్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు, సో ఇప్పుడు ఇక్కడ మనం మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నాం. ఇప్పుడు మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే ఎయిదర్ ఒక లార్జ్ మాలిక్యూల్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్. ఈ మాలిక్యూల్ బ్రేక్ అవ్వడం వల్ల మనకి ఎనర్జీ జనరేట్ అవ్వచ్చు. సో అంటే ఒక లార్జ్ మాలిక్యూల్ బ్రేక్ అవ్వచ్చు, లేదా కొన్ని స్మాల్ మాలిక్యూల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎమినో యాసిడ్స్ ఉన్నాయనుకోండి, డిఫరెంట్ ఎమినో యాసిడ్స్ అనేవి కంబైన్ అయ్యి ప్రోటీన్ ఫామ్ అవుతుంది. సో ఈ రెండింటిని ఈ 2 టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని కలిపి మనం మెటబాలిక్ యాక్టివిటీస్ అంటాం. ఇద్దరు లార్జ్ కాంప్లెక్స్ మాలిక్యూల్ బ్రేక్ అవ్వడం కానీ, లేదా స్మాల్ మాలిక్యూల్స్ అని కంబైన్ అయ్యి ఒక లార్జ్ కాంప్లెక్స్ మాలిక్యూల్ ఫామ్ అవ్వడం కానీ. సో ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నిటిని మనం మెటబాలిక్ యాక్టివిటీస్ అంటాం. సో ఇట్లాంటి యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు, సో మెయిన్గా ప్రోటీన్ బ్రేక్ అవుతున్నప్పుడు, మనకి బ్రేక్ అవుతున్నప్పుడు ఈ ప్రోటీన్లో ఏంటంటే దీని బిల్డింగ్ బ్లాక్స్ అనేవి ఎమినో యాసిడ్స్. ఈ ఎమినో యాసిడ్స్లో నైట్రోజన్, ఇప్పుడు ఎమినో గ్రూప్ అంటే NH2 గ్రూప్ అని, నైట్రోజన్ అనేది పార్ట్ ఆఫ్ ఎమినో గ్రూప్. సో ఎప్పుడైతే మనకి ఈ ప్రోటీన్ బ్రేక్ అవుతుంటాయో అట్లాంటప్పుడు ఈ నైట్రోజన్ అనేది ఎమినో గ్రూప్ అనేది అమ్మోనియాని ఫామ్ చేస్తుంటుంది. అమ్మోనియా ఫామ్ అవడం కానీ, లేదా యూరియా ఫామ్ అవడం కానీ. సో ఇలా ఈ అమ్మోనియా అనేది టాక్సిక్ కాంపోనెంట్, దీన్ని మనం రిమూవ్ చేయాలి. సో ఇట్లా మెటబాలిక్ వేస్ట్ ఫామ్ అవుతున్న వాటిని ఖచ్చితంగా మనము మా బాడీ నుంచి రిమూవ్ చేయాలి. సో ఇలా రిమూవ్ చేయడానికి మనకి యూజ్ అయ్యేది ఎక్స్క్రేటరీ సిస్టమ్. సో ఒకసారి ఆ పాయింట్ రాద్దాం. మెటబాలిక్ వేస్ట్ అనేది ఏంటంటే, ఎగ్జాంపుల్ మెటబాలిక్ వేస్ట్స్. సో మెయిన్గా మనకి ఇంతవరకు మనం డిస్కస్ చేసినప్పుడు తెలిసిన కామన్ ఎగ్జాంపుల్ ఏంటంటే CO2 అనేది మెటబాలిక్ వేస్ట్. అలాగే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా మెటబాలిక్ వేస్ట్. మనం మెటబాలిజం జరుగుతున్నప్పుడు వాటర్ మాలిక్యూల్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో అలా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉన్నా కానీ దాన్ని మనం రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఒక సెల్లో సపోజ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉన్నా డేంజరే, తక్కువ ఉన్నా డేంజరే. సో కరెక్ట్ క్వాంటిటీ అనేది మనం మెయింటైన్ చేస్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉందనుకోండి, ఆ సెల్ అనేది ఎలాంగేట్ అవుతుంటుంది. అదే
తక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉందనుకోండి ష్రింక్ అవుతుంటుంది. సో రెండు డేంజరే. సో అట్లాంటప్పుడు ఆ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ మనం రిమూవ్ చేయాలి. సో మెటబాలిక్ వేస్ట్లో ఎక్సెస్ వాటర్ కూడా వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మెటబాలిక్ వేస్ట్. అలానే ఇప్పుడు మనం చెప్పినట్టు అమ్మోనియా ఎప్పుడైతే ఈ ప్రోటీన్ అనేది బ్రేక్ అవుతున్నప్పుడు ఆ ఎమినో గ్రూప్ అనేది సపరేట్ అయ్యి అమ్మోనియా ఫామ్ అవుతుంటుంది. చూడండి, ఎమినో గ్రూప్ అంటే నథింగ్ బట్ NH2 అనమాట. ఆ NH2 అనేది ఇంకో హైడ్రోజన్తో కంబైన్ అయ్యి అమ్మోనియా ఫామ్ అవడం ఇలా జరుగుతుంటాయి. అలాగే యూరియా, యూరిక్ యాసిడ్, అలానే కొన్ని సాల్ట్ అంటే ఓన్లీ NaCl ఒకటే కాదు, ఏవైతే అయానిక్ కాంపౌండ్స్ ఉన్నాయో వాటర్లో డిజాల్వ్ అవుతున్నప్పుడు అయాన్స్గా ఫామ్ అవ్వగలవో అవన్నీ కూడా సాల్ట్సే. సో అలా సాల్ట్స్ కూడా మెటాబోలిక్ వేస్ట్సే. సాల్ట్స్ అలాగే ఫాస్ఫేట్స్ ఫామ్ అవుతుంటాయి ఈ మెటబాలిజం జరుగుతున్నప్పుడు. సో ఇవన్నీ కూడా ఫాస్ఫేట్స్, ఇవన్నీ కూడా ఎట్సెట్రా, ఇవన్నీ కూడా మనకి మెటాబోలిక్ వేస్ట్. వీటిని ఖచ్చితంగా మనం బాడీ నుంచి రిమూవ్ చేయాలి. అయితే మనం ఇప్పుడు మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్లో ఈ అమ్మోనియా అలానే యూరియా, యూరిక్ యాసిడ్ వీటిని నైట్రోజనియస్ వేస్ట్ అంటాం. ఎందుకంటే వీటిలో కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏంటంటే నైట్రోజన్. సో వీటిని నైట్రోజనస్ వేస్ట్ అంటాం. సో ఇవి ఎలా ఫామ్ అవుతాయంటే ప్రోటీన్ బ్రేక్ అవ్వడం వల్ల ఫామ్ అవుతాయి, లేదా ఎమినో యాసిడ్స్ బ్రేక్ అవ్వడం వల్ల ఫామ్ అవుతుంటాయి. ఎందుకంటే వాటిలో ఎమినో గ్రూప్లో కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏంటంటే NH2. సో ఈ మూడిట్లు మనం నైట్రోజనస్ వేస్ట్ అంటాం. సో మెయిన్గా చెప్పాలంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఈ నైట్రోజనస్ వేస్ట్ని రిమూవ్ చేయడం. సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ రాసుకోండి. సో ఇప్పుడు చెప్పాం మనము మెయిన్గా నైట్రోజనస్ వేస్ట్ని మనం రిమూవ్ చేయాలి. ఈ నైట్రోజనస్ వేస్ట్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ప్రోటీన్స్ అనేవి బ్రేక్ అవుతున్నప్పుడు, నథింగ్ బట్ ఎమినో యాసిడ్స్ బ్రేక్ అవుతున్నప్పుడు. ఎందుకంటే ఎమినో యాసిడ్సే బిల్డింగ్ బ్లాక్స్, మెయిన్ ప్రోటీన్ బిల్డప్ అవడానికి మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటంటే ఎమినో యాసిడ్స్. సో ఇక్కడ ఎమినో గ్రూప్ అంటే NH2 అని. సో నోట్ పాయింట్లో ఎమినో యాసిడ్స్, ఎమినో యాసిడ్స్ అంటే నథింగ్ బట్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్. సో ఇక్కడ ఎమినో అంటే నథింగ్ బట్ ఏంటంటే NH2 గ్రూప్ అని. ఎమినో గ్రూప్ అంటే అర్థం ఏంటంటే, ఎమినో గ్రూప్ అంటే అర్థం NH2 కంపల్సరీ ఉంటుంది, NH2 అని. సో అందుకే వీటిని నైట్రోజన్ కామన్ కాబట్టి నైట్రోజనస్ వేస్ట్ అంటాం. అయితే మన బాడీలో ఏంటంటే మెయిన్ ప్రాబ్లం, సపోజ్ మనకి కార్బోహైడ్రేట్స్ మనం ఎక్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు అవి స్టోర్ అవ్వగలవు, మనకు గ్లైకోజన్గా స్టోర్ అవ్వగలదు కార్బోహైడ్రేట్స్ అనేవి. అలాగే ఫ్యాట్స్ కూడా స్టోర్ అవుతాయి, ట్రైగ్లిజరైడ్స్ అంటాం, వాటిల్లో ఆ ఫార్మాట్లో అవి స్టోర్ అవ్వగలవు. బట్ ప్రోటీన్స్ అలా కాదు, మన ప్రోటీన్స్ అనేవి స్టోర్ అవ్వలేవు. సో కాబట్టి కంపల్సరీ ఎక్సెస్ ప్రోటీన్ మాత్రం మనం రిమూవ్ చేయాల్సిందే. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే ప్రోటీన్ అనేది బ్రేక్ అయ్యి కొంత ఏటీపీ ఎనర్జీని మనకి ఇచ్చినా కానీ మోస్ట్లీ ఎక్సెస్ ఉన్న వాటిలో మాత్రం మనం రిమూవ్ చేయాల్సిందే. సో అట్లాంటప్పుడు మనకి ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది ఈ ఎక్సెస్ ఏవైతే ఎమినో గ్రూప్ ఉన్నాయో ఈ ఎక్సెస్ నైట్రోజన్ వేస్ట్ని మనకి రిమూవ్ చేయడానికి యూజ్ అవుద్ది. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ రాసుకోండి. మనం కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఎక్సెస్ ఉన్నా కానీ స్టోర్ చేసుకోగలదు బాడీ, బట్ ఎమినో యాసిడ్స్ మాత్రం బాడీ స్టోర్ చేసుకోలేదు. అందుకే వాటిని ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేస్తూ ఉండాలి, ఎక్సెస్ ఉన్న వాటిని. సో ఇక్కడ ఆ పాయింట్ రాసుకోండి. కార్బోహైడ్రేట్స్ కెన్ బి స్టోర్డ్ యాజ్ గ్లైకోజన్, ఇక్కడ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్. అలాగే
ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న ఫ్యాట్ కెన్ బి స్టోర్డ్ యాజ్ ట్రైగ్లిజరైడ్స్. బట్ ఈ ప్రోటీన్స్ నథింగ్ బట్ ఎమినో యాసిడ్స్ మాత్రం మనం స్టోర్ చేయలేం. బట్ ఎమినో యాసిడ్స్ కెనాట్ బి స్టోర్డ్. ఓకే, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్. మనం ఇప్పుడు డెఫినేషన్ చూసాం. మనం ఎక్స్క్రేటరీ సిస్టమ్ అంటే ఏంటి, ఏ సిస్టమ్ అయితే మెటబాలిక్ వేస్ట్ని మనకి ఎస్పెషల్లీ నైట్రోజనస్ వేస్ట్ని ఈ రిమూవ్ చేయడానికి మనకి ఏ సిస్టమ్ అయితే యూజ్ అవుతుందో దాన్ని మనం ఎక్స్క్రేటరీ సిస్టమ్ అంటాం. సో మెయిన్ ఫంక్షన్ అయితే ఈ నైట్రోజనస్ వేస్ట్ని మనం రిమూవ్ చేయడం, మెటబాలిక్ వేస్ట్ని రిమూవ్ చేయడం. సో ఇవి కాకుండా ఈ ఎక్స్క్రేటరీ సిస్టమ్ని చేసే ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి. సో ఒకసారి అవన్నీ డిస్కస్ చేద్దాం. సైడింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్క్రేటరీ సిస్టమ్. సో మెయిన్ ఫంక్షన్ అయితే మాత్రం రిమూవ్ మెటబాలిక్ వేస్ట్. సో ఇప్పుడే చెప్పాం మెటబాలిక్ వేస్ట్ అంటే ఈ మెటబాలిజం జరుగుతున్నప్పుడు, మెటబాలిజం అంటే నథింగ్ బట్ ఎయిదర్ కాంప్లెక్స్ మాలిక్యూల్ బ్రేక్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవ్వడం కానీ, లేదా రెండు స్మాల్ మాలిక్యూల్స్ కంబైన్ అయ్యి లార్జ్ మాలిక్యూల్ ఫామ్ అవడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ ఫామ్ అవడం, ఎమినో యాసిడ్స్ కంబైన్ అయ్యి ప్రోటీన్ ఫామ్ అవడం కానీ, లేదా ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్ అయ్యి ఎనర్జీ ఫామ్ అవడం కానీ, ఇవన్నీ కూడా మెటబాలిక్ యాక్టివిటీస్ కిందే వస్తాయి. సో అవి ఆ మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో వాటిని రిమూవ్ చేయడం అనేది మెయిన్ ఫంక్షన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్. సెకండ్ ఫంక్షన్ అనేది మెయింటైన్ బ్లడ్ వాల్యూమ్. సో ఈ బ్లడ్ వాల్యూమ్ ఎలా మెయింటైన్ చేస్తుందంటే, సో ఆ పాయింట్ రాసుకుంటే మెయింటైన్ బ్లడ్ వాల్యూమ్. అలాగే ఈ బ్లడ్ వాల్యూమ్ బేస్ చేసుకుని ప్రెజర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో మెయింటైన్ బ్లడ్ వాల్యూమ్ అండ్ ప్రెజర్. సో ఈ బ్లడ్ వాల్యూమ్ని ఎలా మెయింటైన్ చేస్తుంది అంటే ఎక్స్క్రేటరీ సిస్టమ్. ఎక్కడ ఎక్స్క్రేటరీ సిస్టమ్ అంటే బట్ డైరెక్ట్గా మనం సింపుల్గా కిడ్నీని మెన్షన్ చేస్తాం. సో ఈ కిడ్నీ ఎలాగా రెగ్యులేట్ చేస్తుంది అంటే, సపోజ్ మన బ్లడ్ వాల్యూమ్ తక్కువ ఉందనుకోండి, తక్కువ ఉందంటే అర్థం ఏంటంటే వాటర్ కంటెంట్ తక్కువ ఉందని. సో అట్లాంటప్పుడు ఏంటంటే కిడ్నీ ఈ వాటర్ లాస్ని ఎక్కువ లాస్ అవ్వకుండా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆ కిడ్నీ ఫంక్షన్ అప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేయొచ్చు ఈ పాయింట్ని. సో ఎలా బ్లడ్ వాల్యూమ్ని కంట్రోల్ చేస్తుంది అంటే, ఒకవేళ బ్లడ్ వాల్యూమ్ తక్కువ ఉన్నప్పుడు కిడ్నీ అనేది ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అట్లాంటప్పుడు బ్లడ్లో వాటర్ అనేది బ్లడ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ కొన్నిసార్లు మనం డీహైడ్రేట్ అయ్యామనుకోండి, అంటే మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది లాస్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ వాల్యూమ్ అనేది తగ్గుతుంది. సో దానివల్ల ప్రెజర్ కూడా తగ్గుతుంది. సో బీపీ అనేది డౌన్ అవుతుంటుంది. సో ఇలా ఈ బ్లడ్ వాల్యూమ్ని కిడ్నీ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం బ్లడ్ వాల్యూమ్ని కంట్రోల్ చేస్తుందో సో ఆటోమేటిక్గా ప్రెజర్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫంక్షన్. అలాగే థర్డ్ ఫంక్షన్ రెగ్యులేట్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. రెగ్యులేట్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. సో ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటంటే, చూడండి, ఎలక్ట్రోలైట్ అంటే ఏంటంటే, సో ఏవైతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్స్ ఉన్నాయనుకోండి, సాల్ట్స్ అనేవి ఎప్పుడైతే వాటర్లో అవి డిజాల్వ్ అయ్యాయో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ అనుకుందాం. ఈ సోడియం క్లోరైడ్ ఎప్పుడైతే వాటర్లో డిజాల్వ్ అవుతుందో అది Na+Cl- అది బ్రేక్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాటిని ఎలక్ట్రోలైట్స్ అంటాం. ఇక్కడ Na+Cl- అనేది ఎలక్ట్రోలైట్స్. అంటే నథింగ్ బట్ ఏంటంటే మనం ఇండైరెక్ట్గా సాల్ట్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ కంటెంట్ని
కిడ్నీ అనేది కంట్రోల్ చేస్తుంది. సో సపోజ్ ఎక్సెస్ ఎన్ఏ ప్లస్లు ఉన్నాయనుకోండి, అవి ఎక్సెస్ ఎన్ఏ ప్లస్ ఉన్నప్పుడు వాటిని తగ్గించడం అంటే వాటిని రిమూవ్ చేయడం. సో ఇట్లాంటి ఫంక్షన్ కూడా కిడ్నీ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్లో బైకార్బోనేట్ అయాన్స్ తక్కువ ఉన్నాయనుకోండి, సో ఆ బైకార్బోనేట్ అయాన్స్ అనేవి బయటికి ఎక్స్క్రీట్ అవ్వకుండా మళ్ళీ రీఅబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ అనేది. సో ఇలా కిడ్నీ అనేది రెగ్యులేట్స్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. సో ఈ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్లో ఏమొస్తాయంటే ఎన్ఏ ప్లస్. సో ఈ ఎన్ఏ ప్లస్ కంటెంట్ క్వాంటిటీ కరెక్ట్గా ఉన్నదా లేదా దీన్ని కంట్రోల్ చేయడం, కే ప్లస్, ఎంజీ2 ప్లస్, కాల్షియం అయాను, అలాగే క్లోరిన్ అయాను, ఫాస్ఫేట్ అయాన్స్, ఫాస్ఫేట్ కూడా నెగిటివ్ అనమాట, ఫాస్ఫేట్ అయాను, అలాగే బైకార్బోనేట్ అయాన్. ఈ బైకార్బోనేట్ అయాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బైకార్బోనేట్ అయాను HCO3-. సో దీన్ని బేస్ చేసుకునే మనకి pH అనేది బ్లడ్ pH అనేది కంట్రోల్ చేయగలదు కిడ్నీ అనేది. సో జనరల్గా మనకి బ్లడ్ pH అనేది 7.35 to 7.45 ఈ స్మాల్ రేంజ్ మెయింటైన్ చేయాలి. సో దీన్ని మెయింటైన్ చేయడం ఎలా పాసిబుల్ అవుతుందంటే ఈ బ్లడ్ pHని మెయింటైన్ చేయడం మెయిన్గా 2 ఆర్గాన్స్ యూజ్ అవుతాయి. ఒకటేమో లంగ్స్, రెండో ఆర్గాన్ ఏమో కిడ్నీ. సో ఈ రెండు ఎలాగ మనకి కంట్రోల్ చేస్తున్నాయంటే pHని మనకి యాక్చువల్గా H+ క్వాంటిటీ ఎక్కువ ఉంది అనుకుంటే ఎసిడిక్ నేచర్ ఉన్నట్టు, HCO3- క్వాంటిటీ ఎక్కువ ఉందంటే ఆల్కలైన్ నేచర్ ఉన్నట్టు, బేసిక్ నేచర్ ఉన్నట్టు. సో ఎప్పుడైతే CO2 క్వాంటిటీ లంగ్స్ రిమూవ్ చేస్తుందో దాంట్లో ఏంటంటే CO2 క్వాంటిటీని బేస్ చేసుకొని pH అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఎలా అంటే మనకి CO2 అనేది వాటర్తో మనకి రియాక్ట్ అయినప్పుడు H2CO3 కార్బోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది, H2CO3 అనేది. ఈ H2CO3 అగైన్ మనకి బ్రేక్ అవ్వగలదు H+గా HCO3-గా. అంటే ఇండైరెక్ట్గా మనము CO2 క్వాంటిటీని మనం రెగ్యులేట్ చేయగలిగితే pH వాల్యూ కూడా రెగ్యులేట్ అవుతుంది. సో అలా లంగ్స్ అనేది pHని రెగ్యులేట్ చేయగలదు. అలాగే వన్ మోర్ ఆర్గాన్ ఏంటంటే కిడ్నీ కూడా pHని రెగ్యులేట్ చేస్తుంది. ఎలా అంటే ఈ బ్లడ్లో ఉన్న బైకార్బోనేట్ అయాన్, మనకి బైకార్బోనేట్ అయాన్ అనేది ఆల్రెడీ మనం రెస్పిరేటరీ సిస్టంలో కూడా డిస్కస్ చేసాం. ఈ బైకార్బోనేట్ అయాన్ అనేది CO2ని క్యారీ చేయగలదు మన సెల్ దగ్గర నుంచి లంగ్స్ వరకు. సో ఈ బైకార్బోనేట్ అయాన్ని రీఅబ్జర్వ్ చేసుకొని అలాగే H+ అయాన్ని సెక్రెట్ చేయడం వల్ల ఈ pH అనేది అది మెయింటైన్ చేయగలదు. సో రెగ్యులేట్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. సో నెక్స్ట్ పాయింట్, 4th ఫంక్షన్ అనేది ఇక్కడ ఒక నోట్ పాయింట్ కూడా రాసుకోండి. నోట్ పాయింట్ సో ఈ సాల్ట్స్ అంటే ఏంటి, ఈ Na+Cl- ఈ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని కిడ్నీ అనేది రెగ్యులేట్ చేయగలదు. సో కొన్నిసార్లు దీన్ని మనం ఆస్మో రెగ్యులేషన్ అంటాం. ఈ టర్మ్ ఇంపార్టెంట్, ఆస్మో రెగ్యులేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ వాటర్ని సాల్ట్స్ని, ఇక్కడ సాల్ట్స్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రోలైట్స్, ఈ వాటర్ని సాల్ట్స్ని రెగ్యులేట్ చేయడాన్ని ఆస్మో రెగ్యులేషన్ అంటాం. సో ఈ సింపుల్ ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. రెగ్యులేటింగ్ వాటర్ అండ్ సాల్ట్స్ బ్రాకెట్లో ఎలక్ట్రోలైట్. సో దాన్ని మనం ఆస్మో రెగ్యులేషన్ అంటాం. ఈ ఆస్మో రెగ్యులేషన్ కూడా మనం సపోజ్ ఆస్మోసిస్ అనే టర్మ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ప్రీవియస్ క్లాసుల్లో వచ్చి ఉంటుంది, మనం స్టార్టింగ్లో కూడా చెప్పాం. సో ఈ ఆస్మోసిస్ అంటే ఏంటంటే సపోజ్ ఈ కిడ్నీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఆస్మోసిస్ అంటే ఏంటంటే సపోజ్ ఇలా ఒక పైప్ ఉంది అనుకుందాం. ఈ మధ్యలో మనం
సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ పెట్టాం. చూడండి, ఆస్మోసిస్ కంపల్సరీ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఉంటేనే జరుగుతుంది. చూడండి, డిఫ్యూజన్ అంటే ఏంటంటే మనకి డిఫ్యూజన్ ఆస్మోసిస్ ఈ డిఫరెన్స్ తెలియాలి. మనకి డిఫ్యూజన్ అంటే ఏంటంటే సపోజ్ ఒక లొకేషన్లో ఆ సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ అనేది అది ఫ్లో అవుతుంటుంది. దాన్ని మనం డిఫ్యూజన్ అంటాం. దానికి ఎట్లాంటి ఎనర్జీ అవసరం లేదు. బై నేచర్కి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ మూవ్ అవ్వడం. బట్ ఆస్మోసిస్ అంటే ఏంటంటే కంపల్సరీ ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఉండాలి. దీన్ని మనం సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటాం. సెమీ పర్మియబుల్ మెంబ్రేన్, సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ అనుకుందాం. ఇక్కడ సొల్యూట్ అంటే ఎనీథింగ్ అవ్వచ్చు. మన సపోజ్ ఇక్కడ మన ఈ ఎగ్జాంపుల్లో మన ఈ పాయింట్లో ఎలక్ట్రోలైట్స్ అన్నాం. సపోజు ఇది ఒక Na+, సంథింగ్ ఒక 3 అయాన్స్ ఉన్నాయనుకుందాం. అది Na+ లేకపోతే K+ ఏదో ఒకటి. లెఫ్ట్ సైడ్ ఏమో 3 అయాన్స్ ఉన్నాయి. రైట్ సైడ్ ఏమో 3, 4, 5 సమ్ 6 అయాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేచర్కి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఇందులో ఉన్నదంతా వాటర్ కంటెంట్. ఈ వాటర్లో ఈ డాట్స్ అనేవి సొల్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఎలక్ట్రోలైట్ అనుకుందాం. ఈ డాట్స్ అనేవి ఎలక్ట్రోలైట్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎటువైపు అయితే ఎక్కువ ఉందో అటువైపు నుంచి ఆ సొల్యూట్స్ అనేవి ఈ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి నేచురల్గా అయితే. బట్ ఎప్పుడైతే మనం సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ పెట్టామో ఈ మెంబ్రేన్ అనేది ఈ సొల్యూట్ పార్టికల్ మూవ్ అవ్వడానికి అలౌ చేయదు. సొల్యూట్ పార్టికల్ మూవ్ అవ్వడానికి ఈ పర్మియబుల్ మెంబ్రేన్ అనేది అలౌ చేయదు. సో అట్లాంటప్పుడు కాన్సన్ట్రేషన్ సేమ్ ఉండాలి అంటే ఉన్న ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే ఇటువైపు ఉన్న వాటర్ అనేది ఇటువైపు మూవ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాటర్ కంటెంట్ సేమే ఉంది, బట్ సొల్యూట్ పార్టికల్స్ మాత్రం సేమ్ లేవు. సో అట్లాంటప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ సేమ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాటర్ అనేది రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో దీన్ని మనం ఆస్మోసిస్ అంటాం. సో ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఏం చేస్తుంది అంటే అప్పుడు ఈ సొల్యూట్ పార్టికల్ మూవ్ అవ్వడానికి అలౌ చేయకుండా వాటర్ని అలౌ చేయగలదు. సో అట్లాంటప్పుడు వాటర్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మూవ్ అవుద్ది. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే సో ఈ వాటర్ అనేది రైట్ సైడ్ మూవ్ అవ్వడం వల్ల దీని లెవెల్ అనేది పెరుగుతుంది. సో ఇది డ్రాప్ అవుతుంది. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ సేమే ఉంటుంది. సొల్యూట్ కాన్సన్ట్రేషన్ 3 పార్టికల్సే ఉన్నాయి. సో ఇటు రైట్ సైడ్ ఏమో 6 పార్టికల్స్ ఉంటాయి. 2, 3, 4, 5, 6. బట్ ఎప్పుడైతే వాటర్ రైట్ సైడ్కి మూవ్ అయిందో కాన్సన్ట్రేషన్ సేమే ఉంటుంది. ఒక పార్టికల్కి ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉందో ఆ లెవెల్ అనేది సేమే ఉంటుంది రెండు వైపులు. సో ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఉండడం వల్ల సొల్యూట్ పార్టికల్స్ మూవ్ అవ్వడానికి బదులు వాటర్ అనేది మూవ్ అవుతుంది. సో ఇటువైపు అనేది వాటర్ మూవ్ అవుతుంది. సో దాన్ని మనం ఆస్మోసిస్ అంటాం. సో సేమ్ ఇదే ప్రిన్సిపల్ కిడ్నీలో కూడా ఆపరేషన్లో ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఈ రెగ్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ టర్మ్ అనేది హోమియోస్టాటిస్. సో ఈ టర్మ్ కూడా ఇంపార్టెంట్. ఈ హోమియోస్టాటిస్ అంటే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్ లెవెల్లో మెయింటైన్ చేయడం. సో ఈ హోమియోస్టాటిస్ మెయింటైన్ చేయడానికి కూడా మనకి కిడ్నీ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఎందుకంటే మెయిన్గా pH లెవెల్ని రెగ్యులేట్ చేయగలదు, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఎంటైర్ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా రెగ్యులేట్ చేయడాన్ని మనం హోమియోస్టాటిస్ అంటాం. సో ఈ హోమియోస్టాటిస్ ఈ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా మెయింటైన్ చేయడానికి కిడ్నీ అనేది హెల్ప్ చేస్తుంది. చూడండి, ఆస్మో రెగ్యులేషన్ అంటే ఓన్లీ వాటర్ సాల్ట్ కంటెంట్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని రెగ్యులేట్ చేయడాన్ని ఆస్మో రెగ్యులేషన్ అంటాం. అదే హోమియోస్టాటిస్ అంటే అన్నిటిని రెగ్యులేటింగ్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఆల్ అంటే వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం, వాటర్, టెంపరేచర్, సాల్ట్ కంటెంట్, ఎలక్ట్రోలైట్, అలాగే pH,
ఎట్సెట్రా. సో వీటన్నిటిని కరెక్ట్ బ్యాలెన్స్లో మెయింటైన్ చేయడానికి మనం హోమియోస్టాటిస్ అంటాం. సో ఈ బాడీ హోమియోస్టాటిస్ ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కిడ్నీ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, మెయింటైన్ pH వాల్యూ. మనకి జనరల్గా బ్లడ్ pH అనేది 7.35 to 7.45 ఉండాలి. ఈ కరెక్ట్ వాల్యూ, ఈ నేరో రేంజ్, ఈ రేంజ్ మెయింటైన్ చేయడానికి మనకి కిడ్నీ అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే వన్ మోర్ ఆర్గన్ ఏంటంటే లంగ్స్ కూడా హెల్ప్ చేస్తుంది ఈ pH వాల్యూ మెయింటైన్ చేయడానికి. సో ఈ pH వాల్యూ ఎలా మెయింటైన్ చేస్తుందంటే బై సెక్రీటింగ్ H+ ఇంటూ యూరిన్, అలాగే రీఅబ్జార్బింగ్ బైకార్బోనేట్ అయాన్ HCO3- ఇంటూ బ్లడ్. సో ఈ రెండు యాక్టివిటీస్ వల్ల pH అనేది మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే H+ బయటికి పంపిస్తుందో అప్పుడు దాని ఎసిడిక్ నేచర్ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే HCO3 బ్లడ్లోకి తిరిగి అబ్జర్వ్ చేసుకుంటుందో అగైన్ దాని బేసిక్ నేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల అది జస్ట్ ఆల్కలైన్ నేచర్ అనేది మెయింటైన్ చేయగలదు. జనరల్గా మనకి బ్లడ్ pH వాల్యూ ఎంత అంటే 7.35 to 7.45 అంటే బేసిక్ నేచర్ ఉంటుంది, స్లైట్లీ బేసిక్ నేచర్. సో అది మెయింటైన్ చేయడానికి కిడ్నీ అనేది హెల్ప్ చేస్తుంది బై సెక్రేటింగ్ H+, అలాగే HCO3- మనం అబ్జర్వ్ చేసుకోవడం వల్ల. సో ఇది ఫోర్త్ ఫంక్షన్. ఫిఫ్త్ వన్, మనకి కొన్ని వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొన్ని డ్రగ్స్ తీసుకున్నాం, హెల్త్ పరంగా మనం ఏదైనా ట్యాబ్లెట్స్ తీసుకుంటాం. సో ఏవైతే ఈ వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్ ఉన్నాయో అవి ఎక్సెస్ క్వాంటిటీలో ఉన్నప్పుడు అది యూరిన్ ద్వారా ఎక్సెస్ క్వాంటిటీ అనేది సెక్రెట్ అవుతుంది. సో ఎక్స్క్రీట్ అవుతుంది. ఎక్స్క్రీట్ ఎక్సెస్ వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్, వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్. సో వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్ మనం తీసుకున్నప్పుడు వాటి క్వాంటిటీ ఎక్సెస్ ఉన్నప్పుడు అవి కిడ్నీ అనేది ఫిల్టర్ చేసి ఆ ఎక్సెస్ క్వాంటిటీని మనకి యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది. అదే మనం కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ డ్రగ్స్ ఉంటాయి. సో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ డ్రగ్స్ అనేవి డైజెస్టివ్ వేస్ట్ ద్వారా బయటికి వెళ్తుంటుంది. సో అది డిఫరెన్స్. మన వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్ అయితే కిడ్నీ ఫిల్టర్ చేసి ఎక్సెస్ క్వాంటిటీని బయటికి పంపిస్తుంది. అదే ఫ్యాట్ సాల్యుబుల్ డ్రగ్స్ అనుకోండి, అది బ్రాకెట్లో రాసుకోండి. ఫ్యాట్ సాల్యుబుల్ డ్రగ్స్ ఎక్స్క్రీటెడ్ త్రూ, చూడండి ఇక్కడ ఎక్సెస్ క్వాంటిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎక్సెస్ క్వాంటిటీ ఫ్యాట్ సాల్యుబుల్ డ్రగ్స్ ఎక్స్క్రీటెడ్ త్రూ డైజెస్టివ్ వేస్ట్. సో ఈ డైజెస్టివ్ వేస్ట్ అంటే పూప్, ఆ ఫేకల్ మ్యాటర్. సో ఇవి మెయిన్గా ఫంక్షన్స్, మనకి ఎక్స్క్రీటరీ సిస్టమ్ యొక్క మెయిన్ ఫంక్షన్స్. ఒక్క మెటబాలిక్ వేస్ట్ని రిమూవ్ చేయడమే కాకుండా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంటుంది, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తుంటుంది, అలానే కరెక్ట్ pH వాల్యూ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంటుంది. అలాగే ఎక్సెస్ క్వాంటిటీ వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఫిల్టర్ చేస్తుంటుంది. సో ఇవి మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ సైడింగ్. అగైన్ ఈ కిడ్నీ గురించి మనం డీటెయిల్గా మళ్ళీ ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తాం. ఇది జస్ట్ ఏంటంటే మనం ఎక్స్క్రీటరీ సిస్టమ్ డెఫినేషన్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి చూసాం మనం. అలాగే ఈ మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ మనం నైట్రోజనస్ వేస్ట్ రిమూవ్ చేయడం అన్నాం. అయితే ఇవి డిఫరెంట్ యానిమల్స్లో ఈ నైట్రోజన్ వేస్ట్ రిమూవ్ చేసే మెథడ్ అనేది మారుతూ ఉంటుంది. కొన్ని యానిమల్స్లో అయితే డైరెక్ట్గా అమ్మోనియాని రిమూవ్ చేయగలవు. అమ్మోనియా అనేది మోర్ టాక్సిక్. కొన్ని యానిమల్స్ మాత్రం డైరెక్ట్గా అమ్మోనియాని రిమూవ్ చేయలేవు. సో అట్లాంటప్పుడు అమ్మోనియా అనేది యూరియాగా కన్వర్ట్ అయ్యి ఆ యూరియాని మనం బయటికి రిమూవ్ చేస్తుంటాం. సో ఇలా బేస్డ్ ఆన్ ఆ నైట్రోజన్ వేస్ట్
ఎలా రిమూవ్ చేస్తున్నామో మనం 3 టైప్ ఆఫ్ యానిమల్స్ని మనం క్లాసిఫై చేయొచ్చు. సో సైడింగ్ అనేది యానిమల్ టైప్స్ based on how nitrogenous waste excreted. సో ఈ నైట్రోజన్ వేస్ట్ మనం ఎలా రిమూవ్ చేస్తున్నామో బేస్ చేసుకుని మనం యానిమల్స్ని 3 టైప్స్ కింద మనం క్లాసిఫై చేయొచ్చు. సో ఫస్ట్ ఒకసారి ఈ నైట్రోజన్ వేస్ట్ ఒకసారి రాయండి. నైట్రోజన్ వేస్ట్ అనేవి మెయిన్గా నైట్రోజనస్ వేస్ట్ మెయిన్గా మనకి త్రీ కాంపౌండ్స్ ఉన్నాయి మన నైట్రోజన్ వేస్ట్ అనేవి. మన ఈ మెటబాలిక్ ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ఈ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవుతున్నప్పుడు మెయిన్గా 3 కాంపౌండ్స్ ఫామ్ అయ్యే స్కోప్ ఉంది. ఒకటి అమ్మోనియా. సో ఈ అమ్మోనియా అనేది మోర్ టాక్సిక్. ఇది అమ్మోనియా ఈజ్ మోర్ టాక్సిక్. సో అమ్మోనియా అనేది మోర్ టాక్సిక్. దీన్ని రిమూవ్ చేయాలంటే మనకి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అవసరం అవుతుంది. సో అందుకే ఈ అక్వాటిక్ యానిమల్స్ వాటిల్లో డైరెక్ట్గా అమ్మోనియా అవి బయటికి ఎక్స్క్రీట్ చేయగలవు. బట్ హ్యూమన్స్లో మనం అమ్మోనియాని డైరెక్ట్గా ఎక్స్క్రీట్ చేయలేము. సో అందుకని ఏం చేస్తామంటే అమ్మోనియాని యూరియా కింద కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి. అమ్మోనియా మోర్ టాక్సిక్, నీడ్ మోర్ వాటర్ టు రిమూవ్. అలాగే నైట్రోజన్ వేస్ట్లో సెకండ్ది మనం యూరియా చెప్పాం. సో ఈ యూరియా కూడా నైట్రోజన్ కాంపౌండ్. అలాగే థర్డ్ది యూరిక్ యాసిడ్. అయితే ఈ రెండు కూడా యూరిక్ యాసిడ్ అనేది అమ్మోనియా అంత టాక్సిక్ కాదు. సో దీస్ 2 ఆర్ లెస్ టాక్సిక్. సో వీటిని రిమూవ్ చేయడానికి కంపేర్ టు అమ్మోనియా వాటర్ తక్కువ అవసరం అవుద్ది. సో నీడ్ లెస్ వాటర్ టు రిమూవ్. సో ఇవి మెయిన్గా 3 నైట్రోజన్ వేస్ట్ మనకి. సో వీటిని బేస్ చేసుకొని ఒక యానిమల్ అనేది ఏ టైప్ ఆఫ్ నైట్రోజన్ వేస్ట్ని ఎక్స్క్రీట్ చేయగలుగుతుందో దాన్ని బేస్ చేసుకొని మనం 3 టైప్ ఆఫ్ యానిమల్స్ చెప్పవచ్చు మనం. సో ఆ టైప్స్ అనేది ఫస్ట్ది అమ్మోనోటెలిక్ యానిమల్స్. AMMONO అమ్మోనోటెలిక్ యానిమల్స్. సో అమ్మోనోటెలిక్ యానిమల్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ యానిమల్స్ అయితే నైట్రోజనస్ వేస్ట్ని అమోనియా లాగా ఎక్స్క్రీట్ చేయగలవో డైరెక్ట్గా, అట్లాంటి యానిమల్స్ని మనం అమ్మోనోటెలిక్ యానిమల్స్ అంటాం. సో యానిమల్స్ which directly remove nitrogenous waste as ammonia. సో డైరెక్ట్గా అమ్మోనియాని రిమూవ్ చేయగలవో అట్లాంటి వాటిని అమ్మోనోటెలిక్ యానిమల్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిష్. అలాగే కొన్ని యానిమల్స్లో ఈ అమ్మోనియాని డైరెక్ట్గా మనం సెక్రెట్ చేయలేం. సో అట్లాంటప్పుడు వాటిని యూరియా కానీ యూరిక్ యాసిడ్గా కానీ కన్వర్ట్ చేసుకుంటాం. సో యూరియాగా కన్వర్ట్ చేసుకునే యానిమల్స్ని యూరియోటెలిక్ యానిమల్స్ అంటాం. యూరియోటెలిక్ యానిమల్స్. సో యూరియోటెలిక్ యానిమల్స్ అంటే యానిమల్స్ విచ్ రిమూవ్ నైట్రోజన్ వేస్ట్ యాజ్ యూరియా. యానిమల్స్
which remove nitrogenous waste as urea. అయితే ఈ టైప్ ఆఫ్ యానిమల్స్లో ఏమవుతాయంటే ఫస్ట్ అమ్మోనియా అనేది యూరియాగా కన్వర్ట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్లో అనుకోండి, హ్యూమన్స్ యూరోటెలిక్ యానిమల్స్. ఫస్ట్ హ్యూమన్స్లో ఏమవుతుందంటే ఈ అమ్మోనియా అనేది లివర్లో యూరియా కింద కన్వర్ట్ అవుద్ది. సో అప్పుడు ఈ యూరియాని ఈ కిడ్నీ అనేది ఎక్స్క్రీట్ చేయగలదు. సో అందుకే ఏంటంటే మనకి ఈ లివరు కిడ్నీ అనే కాంప్లిమెంటరీ ఆర్గన్స్ అంటాం. ఎందుకంటే ఒకటి ఈ రెండు కంబైన్డ్గా వర్క్ చేస్తేనే ఎక్స్క్రీషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకే ఇవి కాంప్లిమెంటరీ ఆర్గన్స్. సో ఈ పాయింట్ రాసుకోండి. ఫస్ట్ అమ్మోనియా కన్వర్టెడ్ into urea in liver through యూరియా సైకిల్. ఈ యూరియా ఫామ్ అవడానికి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, దాన్ని మనం యూరియా సైకిల్ అంటాం. త్రూ యూరియా సైకిల్. సో అందుకే ఈ లివర్ని కిడ్నీని మనం కాంప్లిమెంటరీ ఆర్గన్స్ అంటాం. సో అందుకే మనం లివర్ని కిడ్నీని సో ఆ పాయింట్ రాసుకోండి. సో లివర్ అండ్ కిడ్నీ called కాంప్లిమెంటరీ. ఈ పదం ఇంపార్టెంట్, కాంప్లిమెంటరీ ఆర్గాన్స్. సో అందుకే వీటిని కాంప్లిమెంటరీ ఆర్గాన్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి యూరియోటెలిక్ యానిమల్స్కి ఎగ్జాంపుల్ హ్యూమన్స్. అలాగే థర్డ్ క్లాసిఫికేషను యూరికోటెలిక్ యానిమల్స్. యూరికోటెలిక్ యానిమల్స్. సో ఈ టైప్ ఆఫ్ యానిమల్స్లో ఏమవుద్దంటే ఈ నైట్రోజనస్ వేస్ట్ అనేది యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెప్టైల్స్, స్నేక్స్, అంటే రెప్టైల్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే స్నేక్స్, లెజర్డ్స్, ఇవన్నీ కూడా యూరికోటెలిక్ యానిమల్స్. సో రాసుకుంటా పాయింట్ ఒకటి, యానిమల్స్ which remove nitrogenous waste as uric acid. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే రెప్టైల్స్, అలానే బర్డ్స్ ఎట్సెట్రా. సో రెప్టైల్స్ అంటే స్నేక్స్, అంటే పాకే జీవులు, స్నేక్స్, లిజర్డ్స్, తాబేళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా రెప్టైల్స్ కింద వస్తాయి. సో ఇవి డిఫరెంట్ యానిమల్స్ క్లాసిఫికేషన్. మన నైట్రోజనస్ వేస్ట్ అనేది ఎలా రిమూవ్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని మనం 3 క్లాసిఫికేషన్ చెప్పాం. సో ఇది ఇంతవరకు ఎక్స్క్రియేటరీ సిస్టమ్ యొక్క బేసిక్స్. మనం డెఫినేషన్ డిస్కస్ చేసాం, అలాగే ఎక్స్క్రియేటరీ ఫంక్షన్స్ ఏంటో డిస్కస్ చేసాం, అలాగే ఈ ఈ నైట్రోజన్ వేస్ట్ అనేది ఎలా రిమూవ్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని డిఫరెంట్ యానిమల్స్ క్లాసిఫికేషన్ చెప్పాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ హ్యూమన్ ఎక్స్క్రియేటరీ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మెయిన్ హెడ్డింగ్ హ్యూమన్ ఎక్స్క్రియేటరీ సిస్టమ్. దీన్ని మనం యూరినరీ సిస్టమ్ అంటాం, బ్రాకెట్లో యూరినరీ సిస్టమ్. మనకి
హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టంలో మనకి మెయిన్గా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకసారి ఆ పేర్లు రాద్దాం. హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్, సో ఒకసారి మనం డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్ చూస్తే అర్థం ఉంది. చూడండి, ఇది హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. సో ఇందులో మెయిన్ పార్ట్ అనేది కిడ్నీ. 2 కిడ్నీస్ ఉంటాయి. ఈ కిడ్నీ నుంచి వచ్చిన ఈ పైప్ అనేది యూరిన్ని కలెక్ట్ చేసుకుని వచ్చే పైప్ అని యూరిటర్ అంటాం. 2 యూరిటర్స్ ఉంటాయి. ఈ కలెక్షన్ అనేది ఈ యూరినరీ బ్లాడర్లో జరుగుతుంటుంది. సో ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో ఇది యూరినరీ బ్లాడర్. అక్కడి నుంచి ఎక్స్క్రీట్ అవ్వడానికి ఇక్కడ ఒక పైప్ ఉంటుంది. దాన్ని మనం యూరెత్రా అంటాం. సో ఇవి మెయిన్ కాంపోనెంట్స్. సో హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ హ్యూమన్ excretory system consists of human excretory system consists of 2 kidneys అలాగే 2 ureters అలాగే 1 urinary bladder, 1 urinary bladder అలాగే 1 యూరెత్రా. సో ఎక్స్క్రిటరీ సిస్టంలో మెయిన్ పార్ట్ అనేది కిడ్నీ. సో ఈ యూరెత్రా కూడా మనకి సుమారుగా మేల్స్లో అయితే 20 సెంటీమీటర్ లాంగ్ పైప్. ఇది 20 సెంటీమీటర్ లాంగ్ ఉంటుంది. ఓకే, ఒకసారి మనం చెప్పిన పార్ట్స్ చూడండి. ఈ బీన్ షేప్లో ఉన్నవి కిడ్నీస్. అలాగే ఇక్కడి నుంచి వచ్చిన పైప్స్ అనేవి యూరిటర్స్. అలాగే కింద స్టోరేజ్ ట్యాంక్ లా ఉన్నది బ్లాడరు. అక్కడి నుంచి పైప్ అనేది యూరెత్రా. అలాగే దీన్ని మనం ఈ లొకేషన్లో, ఇప్పుడు ఈ కిడ్నీ అనేది అబ్డామినల్ క్యావిటీ లొకేషన్లో ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పాం, థొరసిక్ క్యావిటీ, అబ్డామినల్ క్యావిటీ, ఇలా డిఫరెంట్ క్యావిటీస్ ఉంటాయి. సో ఈ అబ్డామినల్ క్యావిటీలో స్టమక్ ఉంటుంది, ప్యాన్క్రియా ఉంటుంది, ఈ ఇంటెస్టైన్స్ ఉంటాయి. అలాగే ఆ బ్యాక్ సైడ్ అనేది, ఈ స్టమక్ బ్యాక్ సైడ్ అనేది ఈ కిడ్నీ లొకేషన్ అనేది ఉంటుంది. సో ఇది యాక్చువల్గా ఉండే లొకేషన్ ఏంటంటే అబ్డామినల్ క్యావిటీ. ఒకసారి దాన్ని మనం రఫ్ డయాగ్రామ్ వేద్దాం. ఒకసారి ఈ డయాగ్రామ్ వేస్తే మనకి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ డయాగ్రామ్ వేసుకోండి. అలాగే ఈ డయాగ్రామ్ వేసేటప్పుడు కూడా ఇది రైట్ సైడ్, ఇటువైపు ఉన్నది రైట్, ఇటువైపు ఉన్నది లెఫ్ట్. సో ఈ లెఫ్ట్ కిడ్నీతో కంపేర్ చేస్తే ఈ రైట్ కిడ్నీ అనేది కొంచెం డౌన్కి వేసుకోండి. రైట్ కిడ్నీ అనేది కొంచెం డౌన్కి ఉంటుంది. సో ఈ డౌన్కి ఉండడానికి రీజన్ ఏంటంటే దీనిపైన లివర్ ఉంటుంది. సో ఆ లివర్ని అకామిడేట్ చేయడానికి ఈ కిడ్నీ అనేది కొంచెం డౌన్కి ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి 2 పైప్స్, ఇలా పైప్స్ ఉంటాయి. స్టోరేజ్ ట్యాంకు, అదే యూరినరీ బ్లాడరు, అక్కడి నుంచి యూరెత్రా. ఇది సుమారుగా 20 సెంటీమీటర్ పైప్ ఉంటుంది. సో ఇది సింపుల్ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఈ ఫస్ట్ది అయితే కిడ్నీ నేమ్. ఇది కిడ్నీ, ఇది యూరెటర్, ఇది యూరినరీ బ్లాడర్. సో ఇక్కడ ఇంకో పార్ట్ కూడా వేయండి. ఈ యూరినరీ బ్లాడర్ అనేది ఇంకా ముందుకు వస్తున్నప్పుడు ఇక్కడ హ్యూమన్ రీప్రొడక్ట్, ఈ టెస్టిస్ ఉంటాయి. ఇక్కడి నుంచి ఒక సపరేట్ డక్ట్ అనేది అగైన్ ఈ యూరిథర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇలాగా దీన్నే స్పర్మ్ డక్ట్ అంటాం. స్పర్మ్ డక్ట్ బ్రాకెట్లో వ్యాస్ డెఫరెన్స్ అంటాం. వ్యాస్ డెఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే సేమ్ ఇదే యూరెత్రా, దీని నేమ్ యూరెత్రా అంటే యూరెత్రా అదే పైపుకి ఈ స్పెర్మ్ డక్ట్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే యూరిన్, స్పెర్మ్ రెండు ఒకే పైపు నుంచి వస్తుంటాయి.
సో సింగిల్ పైప్ అది. ఇది మనం వేసింది మేల్స్ గురించి. మేల్లో ఈ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇలా ఉంటుంది. అగైన్ ఈ యూరినరీ బ్లాడర్ అనేది ఇది పెల్విక్ క్యావిటీలో ఉంటుంది. పెల్విక్ క్యావిటీ ఇక్కడికి వచ్చేసరికి పెల్విక్ క్యావిటీ ఇది పెల్విక్ క్యావిటీ. ఇదేమో అబ్డామినల్ క్యావిటీ. అబ్డామినల్ క్యావిటీ. సో ఇది ఎక్స్క్రిటరీ సిస్టమ్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి క్లియర్గా గుర్తుంటాయి. సో ఇందులో కొన్ని పాయింట్స్ రాసుకుందాం. ఫస్ట్ పాయింట్ అనేది కిడ్నీ అనేది ఒక బీన్ షేప్లో ఉంటుంది. అలాగే ఇది కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ అనేది కిడ్నీ అనేది బీన్ షేప్డ్ స్ట్రక్చర్. బీన్ షేప్డ్. అలాగే కలర్ అనేది రెడ్డిష్ బ్రౌన్ స్ట్రక్చర్. నెక్స్ట్ రెండో పాయింట్ లొకేషన్ అనేది మనం ఆల్రెడీ వెర్టెబ్రా చెప్పేటప్పుడు డిఫరెంట్ వెర్టెబ్రేస్ ఉంటాయని చెప్పాం మనం. సెర్వికల్ వెర్టెబ్రేస్ ఉంటాయి 7. అలాగే థొరసిక్ వెర్టెబ్రే మనం ఈ డయాగ్రామ్ వేసి చెప్పాం ఆల్రెడీ. ఈ టైప్లో వెర్టెబ్రే ఉంటుంది. సో వెన్నుపూసలు ఇలా ఉంటాయి. సో ఈ C1 to C7 వరకు 7 ఉంటాయి ఈ మధ్యలో. అలాగే ఇక్కడ థొరసిక్ వెర్టెబ్రే ఉంటుంది. ఇవి ఒక 12 ఉంటాయి. T12 వరకు ఉంటాయి. దాని తర్వాత లోయర్ బ్యాక్ L1 to లంబార్ వెర్టెబ్రే అంటాం. ఇవి ఒక 5 ఉంటాయి. L5. దాని తర్వాత శాక్రమ్ అంటాం ఇది. అలాగే ఇక్కడ టెయిల్ బోన్ ఉంటుంది. కాక్సిక్స్ అంటాం లేదా కాక్సిజియల్ బోన్ అంటాం. సో ఇలా ఈ శాక్రము, ఇది టెయిల్ బోన్, కాక్సిక్స్. సో ఇలా ఒక అడల్ట్లో అయితే ఒక 30 years అలాగా దాటిన అడల్ట్లో మనిషిలో అయితే మనకి 26 ఉంటాయి వెర్టెబ్రేస్ మొత్తం. సో అలా ఇవెందుకు చెప్పామంటే మనకి లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే కిడ్నీ ఈ T12 వెర్టెబ్రే నుంచి L3 ఈ మధ్యలో మనకి కిడ్నీ అనేది ప్లేస్ అయి ఉంటుంది. T12 to L3 వెర్టెబ్రే. సో ఇది లొకేషన్, కిడ్నీ ఉన్న లొకేషన్. మనం ఈ వెన్నుపూసలతో మనం చెప్పినట్టయితే దీంతో కంపేర్ చేసి చెప్పినట్టయితే T12 to L3 అప్ టు ఈ లొకేషన్ వరకు ఆ స్పేస్లో మనకి కిడ్నీ అనేది ఉంటుంది. అలాగే మనం ఈ డయాగ్రామ్లో చెప్పాము రైట్ కిడ్నీ అనేది స్లైట్గా లోయర్ పొజిషన్లో ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ రైట్ కిడ్నీ స్లైట్లీ లోయర్ దాన్ లెఫ్ట్ కిడ్నీ. సో రీజన్ ఏంటంటే డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ లివర్. సో ఇది లొకేషన్, మన కిడ్నీ లొకేషన్ గురించి. అలాగే ఈ కిడ్నీ డైమెన్షన్స్ కూడా మనకు బిట్లు అడుగుతూ ఉంటాడు. సో కిడ్నీ లెంత్ సుమారుగా 10 centimeters ఉంటుంది. కిడ్నీ లెంత్. సో లెంత్ అనేది 10 to 12 centimeters. అలాగే విడ్త్ అనేది 5 to 7 centimeters. అలాగే థిక్నెస్ అనేది అనేది 2 to 3 centimeters ఉంటుంది. అలాగే వెయిట్ 120 to 170 grams వెయిట్ ఉంటుంది. సో ఈ వాల్యూస్ అనేవి మనకి గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ పారామీటర్స్ అనేవి కూడా ఈ డైమెన్షన్లో అడుగుతుంటాడు బిట్లు మనకి. అలాగే ఒక కిడ్నీ అనేది డైలీ సుమారుగా 180 liters మనకి ఫిల్టర్ చేయగలదు బ్లడ్ని. బట్ మనకి యూరిన్ మాత్రం అంత రాదు. ఎందుకంటే
మన ఎంటైర్ మనం సపోజు ఒక 1000 ml బ్లడ్ మనం ఇది ఫిల్టర్ చేస్తుంటే 99% అనేది రీఅబ్జర్వ్ అవుతుంటుంది. అగైన్ ఈ ఎంటైర్ ఈ బ్లడ్ ఫిల్టర్ అవుతున్నప్పుడు 99% అనేది మళ్ళీ రీఅబ్జర్వ్ అయిపోయి ఓన్లీ 1% మాత్రం మనకి యూరిన్ కింద బయటికి ఎక్స్క్రీట్ అవుతుంటుంది. సో కిడ్నీ అనేది డైలీ ఫిల్టర్స్ సుమారుగా 180 లీటర్స్ పర్ డే. సో ఈ అవుట్ ఆఫ్ 180 లీటర్స్ బ్లడ్ ఇది ఫిల్టర్ చేసిన దాంట్లో యూరిన్గా ఎంత మారుతుందంటే యూరిన్ సుమారుగా 1.8 లీటర్స్ పర్ డే. సో రిమైనింగ్ అంతా కూడా రీఅబ్జర్వ్ అవుతుంటుంది. రిమైనింగ్ ఆ ఫ్లూయిడ్ మొత్తం కూడా రీఅబ్జర్వ్ అవుతుంటుంది. అది కూడా రాసుకోండి బ్రాకెట్లో. రిమైనింగ్ ఓకే, ఆ పాయింట్ మనం అగైన్ నెఫ్రాన్ వర్కింగ్లో మనం చెప్తానండి, అగైన్ ఇప్పుడు అవసరం లేదు. సో ఇది కిడ్నీ గురించి. నెక్స్ట్ సో ఇది మనము చూడండి హెడ్డింగ్ మనము ఎక్స్క్రేటరీ సిస్టమ్ పెట్టాం. ఎక్స్క్రేటరీ సిస్టంలో మనం డిఫరెంట్ పార్ట్స్ అనేది మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎస్పెషల్లీ మెయిన్ పార్ట్ అనేది కిడ్నీ. సో ఇప్పుడు ఈ కిడ్నీ గురించి డిస్కస్ చేద్దాం. కిడ్నీ పార్ట్స్. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసినవి ఎక్స్క్రేటరీ సిస్టంలో ఉన్న పార్ట్స్. సో నెక్స్ట్ సైడింగ్ అనేది కిడ్నీ పార్ట్స్. సో దీనికి కూడా నీట్గా డయాగ్రామ్ వేస్తే మనకి పార్ట్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. సో ఏదర్ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏదో ఒక కిడ్నీ డయాగ్రామ్ వేస్తే సరిపోద్ది. సో నేను ఈ లెఫ్ట్ సైడ్ కిడ్నీ వేస్తున్నా. చూడండి ఇది బీన్ షేప్లో ఉంటుంది కిడ్నీ అనేది. బీన్ షేప్లో ఈ టైప్లో ఉంటుంది. ఈ కిడ్నీ ఈ అవుటర్ మొత్తం కూడా ఒక లేయర్ ఉంటుంది. దీన్నే రెనల్ క్యాప్సూల్ అంటాం. చూడండి రెనల్ అంటారమో వచ్చిందంటే కిడ్నీకి సంబంధించిందని. రెనల్. సో ఈ అవుటర్ లేయర్ని రెనల్ క్యాప్సూల్ అంటాం. రెనల్ RENAL రెనల్ క్యాప్సూల్. సో దీని ఫంక్షన్ ఏంటంటే ఇది కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తుంది. సపోర్ట్ అండ్ ప్రొటెక్ట్ కిడ్నీ. సో దీని ఫంక్షన్ ఏంటంటే సపోర్ట్ అండ్ ప్రొటెక్ట్ కిడ్నీ. సో ఇది ఫస్ట్ పార్ట్. ఈ బయట ఉన్న ఈ ఎంటైర్ ఈ లేయర్ అంతా కూడా దాన్ని రెనల్ క్యాప్సూల్ అంటాం. సో వన్స్ చూడండి ఈ కిడ్నీలో ఈ అవుటర్ లేయర్ సో కొంత పోర్షన్ వరకు ఉన్న చూడండి ఈ అవుటర్ లేయర్ దీన్ని కార్టెక్స్ అంటాం. దీనిలో ఇంకో అప్ టు సమ్ పోర్షన్ వరకు ఉన్న వన్ మోర్ లేయర్ని ఇన్నర్ లేయర్ అంటాము. దాన్ని మెడుల్లా అంటాం. రెనల్ మెడుల్లా. ఈ టర్మ్ కామన్. రెనల్ అంటే కిడ్నీ సంబంధించిందని. సో రెండో పార్ట్ అనేది ఇది అవుటర్ లేయర్. ఈ అవుటర్ లేయరు ఇది ఇన్నర్ లేయరు. సో రెనల్ కార్టెక్స్ అనేది అవుటర్ లేయర్. చూడండి ఇది మనం ఈ నెఫ్రాన్ ఫంక్షనింగ్ డిస్కస్ చేసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతాయి ఇవన్నీ. జస్ట్ ఇప్పుడైతే మనం జస్ట్ ఆ పార్ట్ నేమ్ మనం తెలుసుకుంటే సరిపోద్ది. రెనల్ కార్టెక్స్ అనేది ఈ అవుటర్ లేయర్. ఈ కిడ్నీ దగ్గర ఉన్న ఈ అవుటర్ లేయర్ని మనం రెనల్ కార్టెక్స్ అంటాం. థర్డ్ది రెనల్ మెడుల్లా. ఇది ఇన్నర్ లేయర్ అంటే ఈ లోపల ఉన్నది. ఇది థర్డ్ మెడుల్లా. అగైన్ వీటిలో ఒక పిరమిడ్ షేప్లో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని మెడుల్లా పిరమిడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పైన ఉన్నదంతా కూడా కార్టెక్స్, ఈ స్పేస్ అంతా కూడా కార్టెక్స్. సో ఇక్కడి నుంచి
ఈ టైప్లో ఉంటుంది, ఒక పిరమిడ్ షేప్లో. ఈ టైప్లో ఒక పిరమిడ్ షేప్లో ఉంటాయి. వీటిని మెడుల్లా పిరమిడ్స్ అంటాం. యాక్చువల్గా మనకి నెఫ్రాన్స్ అనేవి ఈ కార్టెక్స్ రీజన్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ కార్టెక్స్ రీజన్ నుంచి కొంత పోర్షన్ అనేది ఈ మెడుల్లాలోకి ఉంటాయి. అగైన్ ఈ మెడుల్లాలో మనం సపోజ్ మైక్రోస్కోప్లో చూస్తే ఈ టైప్లో లైన్స్ ఉంటాయి. యాక్చువల్గా అవి కలెక్టింగ్ ట్యూబ్స్, అవి యూరిన్ని కలెక్ట్ చేయడానికి. ఇవి కలెక్టింగ్ ట్యూబ్స్. సో జనరల్గా మనకి ఒక కిడ్నీలో మోర్ దెన్ 10 lakhs నెఫ్రాన్స్ ఉంటాయి. నెఫ్రాన్ అనేది ఈ కార్టెక్స్ రీజియన్లో స్టార్ట్ అయ్యి కొంత పోర్షన్ అనేది ఈ మెడుల్లా రీజియన్లోకి వెళ్తుంది. సో అలా ఈ మెడుల్లా రీజియన్లోకి ట్యూబ్స్ ఉంటాయి. ఈ నెఫ్రాన్ పక్కనే నెఫ్రాన్కి కనెక్ట్ అయ్యి ఉండి, సో ఈ ట్యూబ్స్లో మనకి యూరిన్ అనేది కలెక్ట్ అవుతుంటుంది. ఈ కలెక్ట్ అయిన యూరిన్ మొత్తం కూడా కలెక్ట్ అయిన యూరిన్ అనేది ఈ టైప్లో ఈ కలెక్ట్ అయిన యూరిన్ మొత్తం కూడా ఈ స్పేస్లో కలెక్ట్ చేయబడుతుంది. ఈ స్పేస్నే రెనల్ పెల్విస్ అంటాం. రెనల్ పెల్విస్ అనేది ఈ స్పేస్. ఇది 4. ఈ స్పేస్ అనేది రెనల్ పెల్విస్. దీని ఫంక్షన్ ఏంటంటే కలెక్ట్ యూరిన్. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ నుంచి ఒక 3 ట్యూబ్స్ ఉంటాయి. ఒకటి యూరిటర్ అనేది డౌన్కి వస్తుంది ఈ గ్యాప్ నుంచి. సో ఇదొక ట్యూబు. అగైన్ ఈ స్పేస్ నుంచి బ్లడ్ని తీసుకొచ్చే ఒక ఆర్టరీ ఉంటుంది, దాన్ని మనం రెనల్ ఆర్టరీ అంటాము. అలాగే బ్లడ్ బయటికి వెళ్ళడానికి ఇంకో వెయిన్ ఉంటుంది, రెనల్ వెయిన్ అంటాం. సో ఒక దాంట్లో నుంచి బ్లడ్ లోపలికి ఎంటర్ అయితే సో ఇంకో దాని నుంచి బ్లడ్ అనేది బయటికి ఎంటర్ అవుద్ది, బయటికి లీవ్ అవుతుంది. సో ఒకటి ఆర్టరీ, ఇంకోటేమో వెయిన్. అయితే ఇక్కడ ఈ రెనల్ అనే టర్మ్ కామన్, రెనల్ ఆర్టరీ, రెనల్ వెయిన్. అగైన్ ఈ స్పేస్, ఈ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో ఈ పైప్స్ అన్నిటికి, ఈ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో ఈ ఎంట్రీ పాయింట్ని హిలియం అంటాం. సో నెక్స్ట్ పార్ట్ అనేది హిలియం. చూడండి ఈ స్పేస్లో అనేది 5. సో 5th పార్ట్ అనేది హిలియం. సో హిలియం అంటే ఏంటంటే వేర్ యూరెటర్ రెనల్ ఆర్టరీ రెనల్ వెయిన్ ఎంటర్స్. ఆ పైపులు ఎంట్రీ లొకేషన్ మనం హిలియం అంటాం. ఒక దాంట్లో ఏదైతే ఇన్సైడ్కి ఏరో మార్క్ ఉందో అది ఆర్టరీ, రెనల్ ఆర్టరీ. సో ఈ ఎగ్జిట్ ఏదైతే ఉందో అది రెనల్ వెయిన్. సో ఇప్పుడు ఈ ఎంట్రీ అనేది ఒక లార్జ్ పైప్ ఉంటుంది మనకి. చూడండి ఇక్కడ ఒక డయాగ్రామ్ మనం పెట్టాం, ఈ డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమవుద్ది. చూడండి ఈ రెడ్ కలర్లో ఉన్న పైపు అయోటా అంటాం. అయోటా లార్జ్ పైప్ ఇది. ఈ అయోటా నుంచి వచ్చిన ఈ బ్లడ్ అనేది కిడ్నీలోకి ఎంటర్ అవుతుంది. సుమారుగా మనకి ఒక మినిట్లో ఈ బ్లడ్, ఈ హార్ట్ అవుట్పుట్ ఎంతైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అవుట్పుట్ మనం 5 liters అనుకుంటే 1 liter బ్లడ్ అనేది ఈ కిడ్నీలోనే ఫిల్టర్ అవుతుంది. అంటే ఒక 20% ఆఫ్ బ్లడ్ అనేది ఎవ్రీ మినిట్లో హార్ట్ నుంచి వస్తున్న ఒక 20% ఆఫ్ బ్లడ్ అనేది కిడ్నీ ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. సో ఈ రెడ్ కలర్ పైప్ అనేది అయోటా. ఇక్కడ నుంచి బ్లడ్ అనేది కిడ్నీలోకి ఎంటర్ అయ్యి వన్స్ ఈ కిడ్నీలో ఫిల్టరేషన్ మొత్తం జరిగిన తర్వాత అగైన్ ఆ బ్లడ్ అనేది ఈ వీన్, బ్లూ కలర్లో ఉన్న వీన్ నుంచి బయటకు వచ్చి వెనకావలోకి ఎంటర్ అవుతుంది. మనం చెప్పాం ఆల్రెడీ, మనకి హార్ట్ దగ్గర
మేజర్ వెజల్స్ ఒక 5 ఉంటాయి. సుపీరియర్ వెనకావా, ఇన్ఫీరియర్ వెనకావా. ఇది ఇన్ఫీరియర్ వెనకావా, ఈ బాటమ్ నుంచి ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది ఇన్ఫీరియర్ వెనకావా. ఈ ఇన్ఫీరియర్ వెనకావా నుంచి అగైన్ అది హార్ట్కి రీచ్ అవుతుంది. సో దీంట్లో వాల్వ్స్ ఉంటాయి, మళ్ళీ బ్లడ్ అనేది దానికి రాకుండా. సో అలా ఈ కిడ్నీ నుంచి వచ్చిన వీన్స్ అనేది ఇన్ఫీరియర్ వెనకావాకి ఆ పైపులోకి ఎంటర్ అవుతుంది. సో ఇవి డిఫరెంట్ పార్ట్స్. ఒకసారి అగైన్ చూద్దాం. ఒకసారి ఈ పైన ఉన్న దీన్ని మనం క్యాప్సూల్ అంటాము, రెనల్ క్యాప్సూల్. ఈ 1 అనేది రెనల్ క్యాప్సూల్, ఇది కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ సెకండ్ అనేది కార్టెక్స్. ఈ కార్టెక్స్లోనే మనకి నెఫ్రాన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, ఇక్కడ ప్లేస్ ఉంటాయి. ఈ కార్టెక్స్ నుంచి స్టార్ట్ అయిన నెఫ్రాన్ ఈ బాటమ్ పోర్షన్ అనేది ఈ మెడుల్లా రీజన్ వరకు వెళ్తూ ఉంటుంది. సో ఇది మెడుల్లా రీజన్. అలాగే ఎక్కడైతే ఈ యూరిన్ మొత్తం కలెక్ట్ అవుతుందో ఆ ప్లేస్ని మనం రెనల్ పెల్విస్ అంటాం. ఈ పెల్విస్ లొకేషన్లో మనకి యూరిన్ అనేది కలెక్ట్ అయ్యి ఈ యూరిటర్ ద్వారా యూరినరీ బ్లాడర్లోకి ఎంటర్ అవుతుంది. యూరిన్ అనేది చూడండి, ఇది యూరిన్ లొకేషన్. యూరిన్ అనేది ఈ యూరిటర్ నుంచి కింద ఉన్న యూరిన్ బ్లాడర్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పార్ట్స్. సో ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి. ఈ నెఫ్రాన్ అనేది మనం ఆల్రెడీ చెప్పాను, ఈ కార్టెక్స్ రీజన్లో ఉంటుంది. ఈ కార్టెక్స్ రీజన్ ఆ బాటమ్ పోర్షన్ అనేది మెడుల్లా రీజన్లో ఉంటుంది. సో ఈ నెఫ్రాన్ అనేది ఇంపార్టెంట్ ఫంక్షనల్ యూనిట్ ఈ కిడ్నీలో. ఒకసారి ఆ పాయింట్ రాయండి. నెఫ్రాన్ ఈజ్ functional unit of kidney. Functional unit of kidney. So each kidney have 10 lakh. సో ఒక్కొక్క దాంట్లో 10 lakh ప్లస్ నెఫ్రాన్స్ ఉంటాయి. ఈచ్ కిడ్నీ హ్యావ్ 10 lakh ప్లస్ నెఫ్రాన్స్. సో ఇప్పుడు మన డయాగ్రామ్లో నెఫ్రాన్ మనం ఇండికేట్ చేయలేదు, బట్ నెఫ్రాన్ గురించి మనం సపరేట్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెఫ్రాన్స్. అలాగే ఈ నెఫ్రాన్ లొకేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం చెప్పాను కార్టెక్స్లో స్టార్ట్ అయ్యి కొంత పోర్షన్ అనేది మెడుల్లాలో ఉంటుంది. సో నెఫ్రాన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ renal cortex region. అలాగే ఈ బాటమ్ పోర్షన్ అనేది మెడుల్లా రీజన్లో ఉంటుంది. బట్ బాటమ్ పోర్షన్ లొకేటెడ్ ఇన్, ఆ బాటమ్ పోర్షన్ సపరేట్ పేరు ఉంది మనకి, దాన్ని లూప్ ఆఫ్ ఎన్లే అంటాం. మనం అది నెఫ్రాన్ డిస్కస్ చేసినప్పుడు చెప్దాం. సో బాటమ్ పోర్షన్ లొకేటెడ్ ఇన్ మెడుల్లా రీజియన్. జస్ట్ అర్థం అవడం కోసం సింపుల్గా ఈ నెఫ్రాన్ డయాగ్రామ్ వేసుకోండి. ఈ పార్ట్స్ అన్నీ కూడా మనం సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి ఈ టైప్లో ఉంటుంది. చూడండి యాక్చువల్గా ఇది పైప్ లాగా వేసుకోండి, ఈ టైప్లో పైప్. సో ఇది యాక్చువల్గా నెఫ్రాన్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంటంటే, మనం చెప్పింది ఈ పైన అనేది కార్టెక్స్ రీజన్ ఇలా స్టార్ట్ అవుద్ది. అప్ టు ఇంతవరకు సుమారుగా రఫ్గా మనం వేస్తుంది. ఇది కార్టెక్స్ రీజన్, ఇది మెడుల్లా రీజన్. ఇలా కొంత పోర్షన్ ఆఫ్ నెఫ్రాన్ అనేది మెడుల్లా రీజన్లో ఉంటుంది, కొంత పోర్షన్ అనేది ఈ కార్టెక్స్ రీజన్లో ఉంటుంది. సో దీన్ని మనం ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని కలెక్టింగ్ పైప్ అంటాం. మనం ఇందాక డయాగ్రామ్లో ఆ లైన్స్ వేసాం కదా, ఈ లైన్స్ అనేవి ఈ కలెక్టింగ్ ట్యూబ్ పోర్షన్ అది.
సో ఈ నెఫ్రాన్ గురించి మనం పార్ట్ 2 వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. చూడండి, ఇది ఓపిక మీద మనం క్లియర్గా చదివితే చాలా సింపుల్ టాపిక్ ఇది. సో పార్ట్ 2 వీడియోలో మనం ఈ టాపిక్ అనేది కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.